మధుకర్ గారు వాయిస్ వినబడుతుందా? వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి మీది మధుకర్ గారు. ఒక్క నిమిషం రైట్. లేదు సార్ వాయిస్ వినబడుతుంది సార్. ఒక్క నిమిషం. ఓకే చెప్పండి సార్. రైట్. మధుకర్ గారు, ఎవరైతే వైసీపీ మాజీ నేతలు కొంతమంది మాజీ మంత్రులకి అరెస్టుల భయం పట్టుకుంది అనే ఆరోపణలు కానీ లేదంటే అలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ దానిలో వాస్తవం ఉందంటారా? ఈ వార్తల వరకే పరిమితం కానీ సార్, అవి చక్కర్లు కొడుతున్నాయో లేదనేది మీడియా వాళ్ళు దాన్ని కొంచెం కోపప్ చేసుకొని మీడియా వాళ్ళు హైలైట్ చేయడమే సరిపోతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు సామాన్యుడైనటువంటి ఏ రాజకీయానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి భాషలో మనం ఒకసారి చూడాలి. ఈరోజు మన మీడియాలో ఉన్నటువంటి నాకు తెలిసి ఒక మిత్రుడు ఇప్పుడే మాట్లాడారు. మీరు మీ అసెంబ్లీ మీరు ఫాలో అవుతున్నారో లేదో కూడా నాకు డౌట్గా ఉంది. మీ అసెంబ్లీలోనే 7 లక్షల కోట్లు అప్పు అని చెప్పి మీ అసెంబ్లీలోనే ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈరోజు మీరు 10 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ లో జరిగేటటువంటి సమావేశంలో కూడా చూసుకున్నా కానీ సమావేశంలో కూడా కూడా 7 లక్షల అప్పు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరలా వైసీపీ ప్రభుత్వంలో 2,77,000 కోట్ల అప్పని సాక్షాత్తు సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈరోజు నేను పదే చెప్తా ఉన్నాను ఏంటంటే, ఎవరైనా ఒక మేనిఫెస్టో రూపాంతరం చెందేటప్పుడు దాని స్టాటిస్టిక్స్ చూసుకోవటం, ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగానే మేనిఫెస్టో అనేది రూపాంతరం చెందుతుంది. అదేవిధంగా మీరు మీ మీడియాలోనే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా ఒకసారి దీంట్లో చెప్పాలా. ఏంటంటే ఆ స్టేట్మెంట్, ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని అప్పులు ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు. ఎలక్షన్ టైంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి మీరే ప్రచురితం చేశారు. మరి మీరు ఇంత అప్పు ఉంది కదా, మీరు ఈ సూపర్ సెక్షన్ అమలు చేయగలరా? సూపర్ సెక్షన్ మధుకర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది, అది మళ్ళీ మాట్లాడదాం. మధుకర్ గారు, మిథున్ రెడ్డి గారు ఒక్క మాట, మీరు ఎత్తిన మాటే మధుకర్ గారు ఇప్పుడు ఆ బ్రదర్ అన్న మాట చెప్పండి, దాని గురించి షార్ట్ గా చెప్పండి. మీరు చాలా చెప్పాలి. 1 సెకండ్ లో చేస్తా, 5 సెకండ్స్ లో క్లోజ్ చేస్తా. ఆ సాక్షాత్ ఆ మీడియాలోనే అమలు చేసేటటువంటి శక్తి మా దగ్గర ఉంది కాబట్టి మేము దీన్ని రూపాంతరానికి తీసుకొచ్చాము, దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మాది అని మీడియా పూర్వకంగా చెప్పి, చేయలేకపోతే కాలర్ పట్టుకొని అడగమని చెప్పి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తానని చెప్పినటువంటి మీ యొక్క మంత్రివర్యులే ఉన్నారని చెప్పి తెలియపరచుకుంటున్నా. ఒక మాట చెప్తా ఉన్నాను సార్, ఈ రోజు అరెస్టుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆ అరెస్టులు చూపించుకొని మా నోరు కట్టేయాలనుకుంటే కుదరని పని అది. అరెస్టులకు ఎవరు భయపడరు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కంపల్సరీగా శిక్ష రూలే. దానికి మేము ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా రూల్స్ ఏదైనా ప్రతి దానికి ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి, చట్టం ఉంటుంది కాబట్టి చట్టం తన పని తను చేసుకోబోతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే బాధ్యతలు వహించక తప్పదు. కానీ తప్పు చేశారని ఆరోపణ లేని నిరాధారమైనటువంటి ఆరోపణలు క్రియేట్ చేసి మీరేదో భయప్రాంతులకు చేసి మధుకర్ గారు ఒకటి, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ముందస్తుగా బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారంటారు? సరేలే సార్, 24 స్టేలు తెచ్చుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు వెళ్ళారు ముందస్తుగా? అప్పుడు ఎందుకు అడగలేదు? అంటే 24 స్టేలు తెచ్చుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు. ఓకే, అంటే ముందస్తుగా 24 స్టేలు, 1 కాదు 2 కాదు 3 కాదు 24 స్టేలు గవర్నమెంట్ మన కోర్టు పరిధిలోకి వెళ్ళి 24 స్టేలు తెచ్చుకున్నారు. అంటే క్వశ్చన్ సమాధానం అవుతుంది అంటారు. అంటే మీరు కూడా మధుకర్ గారు అంటే ఒక దానికి ఆన్సర్ చెప్పగలరు అనుకున్న వాళ్ళు కూడా క్వశ్చన్ సమాధానం కాదు కదా. మిథున్ రెడ్డి గారు అలా ఏం తెచ్చుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అలా తెచ్చుకున్నారంటారండి మీరు. మిథున్ రెడ్డి గారు చేసిన దానిలో తప్పుందా లేదా దాని గురించి చెప్పండి.